మీ అందరికీ నా హృదయ పేరుకు వందనాలు. చిమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ ఎత్తుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత ధ్యానించి మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించుకుపోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, అలాగనే మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని ఇచ్చి మళ్ళీ ఆయన మాటలు వినగలిగే, చెవి గ్రహించగలిగే హృదయం మనకిచ్చిన దేవుడికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న దేవునికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు మనందరి నిమిత్తం చెల్లిస్తూ, దేవుని పిల్లారా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడగలిగితే ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట, యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే అన్నాడు. అంటే యవన కాలంలో కాడి అన్నాడు. కాడి అంటే మనం చూడగలిగితే దేవుని పిల్లారా, అది ఆ కాడి అనే మాటకు మనకు అర్థం ఏంటంటే, చక్కగా 2 కోడిదూడలను మేపి రైతు దాని మీద ఒక కాడి పెట్టి పొలము దున్ని పంట వేస్తాడు. దేవుని పిల్లారా, అంటే కాడి. యవ్వనం కాలంలో ఉన్న ఎద్దులు ఎంత పనైనా, ఎన్ని ఎకరాలైనా దున్నగలవు, ఎంత పనైనా చేయగలవు. అదే వయసు అయిపోయిన తర్వాత కొన్ని ఎకరాలు దున్నంగానే ఎద్దులు ఏం చేస్తాడు, నీకు దున్నలేక పడుకుంటాయి. దేవుని పిల్లర, కాడిని కింద పెట్టి పడుకుంటుంది. ఒకటి పడుకుంటుంది, ఒకటి నుంచొని ఉంటుంది. ఒకసారి 2 కూడా పడుకుంటూ అలిసిపోయి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, యవ్వన కాలంలోనంట కాడి మోపు. కాడి అంటే దేవుని పిల్లర, దేవుని పని. ఆ పనిని యవ్వన కాలంలో నాయన నీ మీద నేను పెడుతున్నాను కదా, అది నువ్వు ఆ యవ్వన కాలంలో నేను నీ భుజం మీద పెట్టిన కాడి మోయట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవాయే అన్నాడు. అంటే యవ్వన కాలంలో నువ్వు దేవుని కోసం బ్రతుకుతూ 10 మంది బ్రతికే విధంగా నీ జీవితాన్ని చించుతూ నువ్వు దేవుని పని చేస్తే నీకు మేలు నాయన, నీ మీద పెట్టింది యెహోవాయే అని చెప్తున్నాడు. ఆ యవ్వన కాలంలో దేవుడు పని చేస్తుంటే దేవుడు ఎంత సంతోషపడతారు. దేవుని పిల్ల, యవ్వన బిడ్డలు తాగుడికి, తిరుగుడికి అలవాటు కాక, అలా చెడిపోక, యవ్వన కాలంలో దేవుని కాడి ఎత్తుకొని ఆయన మోపాడు మా మీద ఒక బాధ్యత కలిగి దేవుని పని చేసే వారిగా ఉండినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. యవ్వన కాలమందు కాడి మోయిట నరునికి మేలు అని చెప్తున్నావు. ఆ కాడిని వారి మీద మోపిన వాడివి నువ్వేనని చెప్తున్నావు నైనా. భూమి మీద ఉన్న యవ్వన బిడ్డలందరూ నీ వైపు తిరిగినైనా, నిజరక్షకుడిని యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ వైపు తిరిగి నువ్వు ఇచ్చిన ఆ కాడిని మీద పెట్టుకొని తండ్రి వారు బ్రతుకుతూ అనేక మందిని నీ వైపు తనకి తిప్పేవారుగా ఉండటానికి కృప చూపమని, యవ్వన బిడ్డలు తాగుడికి నైనా, వ్యభిచారానికి, ఇదిగో మత్తుకు ఎంతమంది అయితే అలవాటయ్యారు తండ్రి, వారిని క్షమించి వాటి నుంచి విడుదల కలుగు చేసి వారి మీద నీ కాడి మోపి నీ పని చేసే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.